అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. అందుకని ఆ పాపని పేరు పేరున ఆ పాపకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుముడింప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి, ఆనందించాలి. దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ, అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు 470 మార్కులకి 466 మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈ రోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ, ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు. దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు 13 మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి. అయితే చదువు వేరు, రేపటి మన మార్గాలు వేరు. మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు 18 సంవత్సరాలు పూర్తయి, అంటే 17 సంవత్సరాలు పూర్తయి 18 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు. కౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్, అంటే మీకై మీరే ఆలోచన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి, తండ్రి, గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు. రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో, అది బీటెక్, బిఎస్ఏ, లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి. మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి. అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు. మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి. మీరు మార్గాన్ని వంకర టింకరగా వేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో, ఒక పరిపక్వమైనటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే, ఎస్ నేను అందరికంటే బెస్ట్, నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది, నాకంటూ ఒక తెలివి ఉంది, నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటా. కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరో చెబితే మారేడదానికి పొద్దుతిరుగుడు పువ్వు కాదు, సూర్యుడి చుట్టూ తిరగడానికి. మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది, మనకంటూ ఒక కెపాసిటీ ఉంది కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి. రెండోది, నేను ఎప్పుడు కూడా ఒంటరివాడిని, పుట్టుకతో ఒంటరిగా వచ్చా, పోతూ ఒంటరిగా పోతా. ఈ మధ్యలో కూడా ఎనీ టైం ఈ మధ్యలో టీచర్లు వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తుంటారు, తోడబుట్టులు వస్తుంటారు, కానీ నా జీవితం ఎప్పుడు కూడా ఒంటరే. ఎనీ టైం నేను సక్సెస్ అవ్వాలి, ఎనీ టైం నాలో సక్సెస్ రావాలి. నా మార్గానికి నేనే నిర్ణేతను తప్ప నా నుదుటి రాతను ఎవరు మార్చలేరు. కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను. ఈ ఒంటరిలో నేను విజయాన్ని సాధించాలనే తపన మీలో ఉండాలి. అందుకే తలరాత బ్రహ్మది. మనల్ని పుట్టించే రోజు దేవుడు మన నుదుట రాసి పంపించాడు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, మార్గం నీది. ఈ మార్గంలో ఫెయిల్ అయినా, ఈ మార్గంలో సక్సెస్ అయినా, ఈ మార్గంలో అధిరోహానికి చేరుకున్నా, పాతాళంలోకి పోయినా ఎవ్వరూ నీ నుదుటన మార్చలేరు. మార్చుకోవాల్సింది మీరే. కాబట్టి కౌమార్య దశ నుంచి ఈరోజు అడుగు పెడుతున్నటువంటి కావలి మా బిడ్డలందరినీ కూడా మేము అందరం కూడా ఆశీర్వదిస్తున్నాం. ఒక ఉన్నతమైన స్థాయికి మీరు అందరూ వచ్చి కావలి కీర్తి పతాకాన్ని అగ్రస్థాయిలో నింపేందుకు ఈరోజు మీరు సమాజంలోకి వచ్చేసారు. అంటే డిగ్రీలు వస్తున్నాయంటే సమాజంలోకి వచ్చేస్తున్నారు. అప్పుడే మీ ఆలోచన విధానాలన్నీ ఉండాలి. జీవితం మెట్టుకి ప్లానింగ్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, ఆబ్జెక్టివ్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి, మోటివేషన్తో పనిచేయండి. ఇవన్నీ కలగలిపితే
సక్సెస్ మన ఇంట కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరికి అదృష్టం అనేది నుదుటి రాతలు ఉండదు. మనం కష్టపడితే ఎక్కడ స్వెట్ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది, ఎక్కడ స్ట్రెయిన్ తీసుకుంటాం అక్కడ సక్సెస్ ఉంటుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏది కూడా మనకి దొక్కుతుంది. కాబట్టి ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా మార్చుకోండి, ఒక మంచి ఆలోచనతో ముందుకు పోండి అని చెప్పి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు కావలిలో మా బిడ్డలు చదువుకోవడానికి ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని ఇచ్చి మంచిగా వాళ్ళకి చదువులు చెప్పి ఆ బిడ్డలను మీ బిడ్డలుగా భావించి మీరు నిరంతరం వాళ్ళని ఎదిగేదానికి కృషి చేస్తున్నటువంటి వశిష్ఠ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ర్యాంకులతో ఈ కావలిలో ఒక కీర్తి పతాకంలో ఒక ధృవతారలాగా ఈ వశిష్ఠ జూనియర్ కాలేజీ కూడా ఎదగాలని మనసారా నేను కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ తమ్ముడు సురేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.